ఆ నాయకుడు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఊపు ఊపారు. ఒకానొక టైంలో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి రేసులో కూడా ఉన్న నాయకుడైన వరుసగా 2 పర్యాయాలు ఉమ్మడి ఏపీలో హస్తం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనది. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్లో కొనసాగిన ఆ నాయకుడు రాష్ట్ర విభజన తర్వాత గులాబీ కండువా కప్పుకున్నా అక్కడ పెద్దగా ఇమడలేకపోయారు. జీవిత చర్మాంకంలో మళ్లీ సొంత గూటికే చేరుకున్నారు. అయితే ఆయన బ్రతికున్నప్పుడు ఎప్పుడూ బీజేపీ గడప తొక్కలేదు. అలాంటి నాయకుడు చనిపోయాక కాషాయ రంగు పులిమేందుకు రంగం సిద్ధమవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఒకవైపు అంత జరుగుతున్నా కాంగ్రెస్ మాత్రం పెద్దగా రియాక్ట్ అవ్వకపోవడం మాత్రం ఆయన అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది. అసలు ఇంతకు ఎవరా నేత, ఏంటా కథ? పసుపు బోర్డు పసుపు రైతుల కళ అది. ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రధానమైన హామీ ఈ పసుపు బోర్డు. గత ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ ప్రకటించి వెంటనే కేంద్రం నుంచి ఉత్తర్వులు రిలీజ్ చేయించారు. ఇప్పుడు కార్యాలయం ప్రారంభోత్సవానికి అమిత్ షాను ఆహ్వానించారు. అయితే పనిలో పనిగా డిఎస్ విగ్రహావిష్కరణ కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు. అయితే తన రాజకీయ జీవితంలో 90% పైగా కాంగ్రెస్లోనే పనిచేసిన డిఎస్ విగ్రహాన్ని బీజేపీ నేతలు ప్రారంభించడం ఏంటి అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా సేవలందించారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్లో చేరిన ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో జీవితపు చివరి రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకుని సొంత గూటికి చేరిపోయారు. డిఎస్కు 2 కుమారులు. చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. ధర్మపురి అరవింద్ తన తండ్రి డిఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని అమిత్ షాతో ఆవిష్కరింపచేయడం అన్న అంశమే సామాన్యుల్లో సైతం చర్చకు దారితీసింది. డిఎస్ ఎప్పుడూ బీజేపీలో లేరు. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతగా ఉన్నారు. 2 సార్లు పీసీసీ చీఫ్గా పనిచేశారు, మంత్రిగా చేశారు. కాంగ్రెస్ దగ్గర ఏమీ లేదని అనుకున్న తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. అక్కడ రాజ్యసభ సీటు ఇచ్చారు. అయితే ఆయన తర్వాత మళ్లీ కాంగ్రెస్కు దగ్గరయ్యారు. అప్పట్లో వీల్చైర్లో గాంధీభవన్కు సైతం వచ్చారు. ఆ తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో ఇక ఎలాంటి రాజకీయాలు చేయలేదు. సుదీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడి చనిపోయారు. ఆయన చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీతో రాజకీయ పయనం ప్రారంభించారు. ఇప్పటికీ 2 సార్లు ఎంపీగా గెలిచారు. తండ్రి సిద్ధాంతాలు వేరైనప్పటికీ, బీజేపీతో ఎలాంటి సంబంధం లేనప్పటికీ అమిత్ షాతో తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరింపచేయడం అన్న కాన్సెప్ట్ ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదని, చనిపోయాక డిఎస్పై బీజేపీ ముద్ర వేయాలనుకుంటున్నారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. డిఎస్ 2 కొడుకుల్లో సంజయ్ కాంగ్రెస్లో, అరవింద్ బీజేపీలో ఉన్నారు. చిన్న కొడుకు బీజేపీలో ఉన్నా బతికున్నప్పుడెప్పుడూ డిఎస్ అటువైపు వెళ్లలేదు. బీఆర్ఎస్ నుంచి తిరిగి గాంధీభవన్కే చేరుకున్నారాయన. కానీ ఇప్పుడు చనిపోయాక కాషాయ కండువా కప్పే ప్రయత్నం చేయడం ఏంటన్న ప్రశ్న వినిపిస్తోంది. ఆయన మావాడేనని చెప్పుకునే ప్రయత్నంలో తెలంగాణ బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ ఏర్పాటు తర్వాత పార్టీలో తనకు అవమానం జరిగిందంటూ వెళ్లిపోయి గులాబీ కండువా కప్పుకున్నారు డిఎస్. అయినా సరే ఆ పార్టీలో అంత యాక్టివ్గా పనిచేయలేదు. తిరిగి సొంత గూటికే చేరుకున్నారాయన. డిఎస్ చనిపోయినప్పుడు కూడా మంత్రి శ్రీధర్ బాబు వెళ్లి ఆయన భౌతిక కాయం మీద కాంగ్రెస్ జెండా కప్పి నివాళులర్పించారు. కాంగ్రెస్ వ్యక్తిగా ఆయనకు పార్టీ నుంచి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారన్న అభిప్రాయం ఉంది. అంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఆయనకు కాషాయ కలర్ ఇచ్చే ప్రయత్నం హాట్ టాపిక్ అవుతోంది. వారు మన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా చివరి దశలో వారు భారతీయ జనతా పార్టీ కూడా చాలా దగ్గరయ్యారు. ముఖ్యంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులకు అన్ని రకాలుగా వారి ఆశీస్సులు అందజేసేవారు. వారి యొక్క ప్రథమ వర్ధంతి 29
అదే రోజు వస్తూ ఉంది. కాబట్టి ఆ సందర్భంగా శ్రీ ధర్మపురి అరవింద్ గారు వారి యొక్క విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయము అమిత్ షా గారు చెప్పడం జరిగింది. మీరు అదే రోజు వస్తున్నారు, అదే రోజు వృత్తాంతం అవుతుంది, అదే రోజు వారి విగ్రహ ఆవిష్కరణ చేయాలని వారు ముందు నుంచి అనుకున్నారు. కాబట్టి మీరు కూడా వస్తే బాగుంటుంది, మీ చేతుల మీద విగ్రహం ఆవిష్కరిస్తే బాగుంటుందని చెప్పి అడగడం జరిగింది. దానికి పెద్ద మనసుతో మరి అమిత్ షా గారు కూడా అంగీకరించారు. పసుపోడు కార్యాలయం ప్రారంభించిన తర్వాత ఏదైతే రైతుల సభ ఉందో, రైతు సభకు వెళ్ళేటువంటి మధ్యలో ఆ యొక్క విగ్రహాన్ని కూడా వారు ఆవిష్కరించాలని చెప్పి నిర్ణయం తీసుకోవాలి. పూర్తిస్థాయి కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న డిఎస్ కు ఇప్పుడు కాషాయ కలర్ ఎందుకు పూస్తున్నారు? ఒక కొడుకు బీజేపీలో ఉన్నంత మాత్రాన చనిపోయాక ఆయన కండువా మార్చేస్తారా? ఈ విషయంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందన్న ప్రశ్నలు వస్తున్నాయట పొలిటికల్ సర్కిల్స్లో. అయితే చనిపోక ముందు డిఎస్ మానసికంగా బీజేపీకి దగ్గరయ్యారని రాష్ట్ర స్థాయి నాయకులు ప్రకటించడం గురించి కూడా ఇప్పుడు ఆసక్తిగా మాట్లాడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. చనిపోక ముందు నడవలేని స్థితిలో ఆయన్ని ఒకసారి గాంధీభవన్కు తీసుకురావడంపై కూడా కుటుంబంలో వివాదం రేగింది. అది రచ్చవడంతో కుటుంబ విషయాన్ని రాజకీయం చేయకండని ప్రకటన విడుదల చేశారు శ్రీనివాస్ భార్య. ఇకిప్పుడు విగ్రహావిష్కరణ కార్యక్రమం మొత్తం బీజేపీ కనుసన్నల్లోనే ఉండడంతో కాంగ్రెస్ నేతలు ఆయన్ని పూర్తిగా వదిలేశారా అన్న చర్చలు మొదలయ్యాయి. బీజేపీ పొలిటికల్ స్టెప్పై ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలు ఎవరూ రియాక్ట్ అవ్వలేదు. పాపులారిటీ ఉన్న నేతల్ని బీజేపీ ఓన్ చేసుకుంటోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. డిఎస్ విగ్రహం పెట్టడం వెనుక చిన్న కొడుకు అరవింద్ అన్నీ తానే వ్యవహరించాడు. 13.5 అడుగుల ఎత్తుతో ఉన్న కాస్య విగ్రహం కోసం 42 లక్షలు ఖర్చు పెట్టారట. ఇది పక్కా బీజేపీ కార్యాలయంలా మారిపోవడంతోనే కాంగ్రెస్ శ్రేణులు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. కరుడుగట్టిన కాంగ్రెస్ నేతగా ఉండి మధ్యలో బీఆర్ఎస్లో చేరి పశ్చాత్తాపడి మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్న డిఎస్ చివరకు ఆయన వర్ధంతి మాత్రం బీజేపీ శ్రేణుల మధ్య జరగడం అన్నది ఒక వివాదమైతే, అరవింద్ తనదైన మార్కు రాజకీయంతో మరింత రచ్చ రాజకీయానికి తెరలేపడం చర్చనీయాంశమవుతోంది. డిఎస్ పెద్ద కుమారుడు మాజీ మేయర్ సంజయ్కు కనీసం ఆహ్వానం అందలేదు, కనీస పిలుపు కూడా లేదు. బీజేపీ తీరుపై, ముఖ్యంగా అరవింద్ తీరుపై కాంగ్రెస్ శ్రేణులు, అలాగే ముఖ్యంగా నాడు డిఎస్ వెంట నడిచిన కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.